కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే తాడిపత్రి పురనివాసాయ శ్రీ చింతల వెంకటరమణాయ మంగళం. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిరకేసరి వేదాంతాచార్య వర్యో మే సన్నిధత్తాం సదాకృతి. ఇక్కడ తాడిపత్రి పట్టణంలో శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయంలో శ్రీ చింతల వెంకటరమణ స్వామి భాస్కర క్షేత్రంగా వెలిసిన ఈ క్షేత్రంలో స్వామి వెలిసి ఉన్నాడు. చింతలన్నీ భక్తులకుండే చింతలన్నీ తీర్చేవాడు కాబట్టి చింతలు రానియడు, చింతలను రానికుండా చేస్తాడు చింతల రాయుడని స్వామికి తిరునామం. స్వామి ఆనందవల్లి తాయార్తో వెలిసి ఉన్నాడు. ఈ ఆనందవల్లి తాయార్లకు ఈరోజు మహాలక్ష్మి జయంతి ఉత్సవ సందర్భముగా ఇక్కడ తాడిపత్రి పట్టణంలో ఆనందవల్లి తాయార్లకు ఈరోజు ఉదయం 7 గంటలకు అభిషేకం జరిగినది. ఇది మహాలక్ష్మి యొక్క పుట్టినరోజు. ఈరోజు పంగుని ఉత్తరం అంటారు. పాల్గొన మాసం పౌర్ణమి రోజు ఉత్తరా నక్షత్రంలో అమ్మవారు జన్మించింది కాబట్టి ఈ యొక్క విశేషమైన దినానికి పంగుని ఉత్తరం అని చెప్పేసి దీనికి పేరు. ఈ అమ్మవారి యొక్క జయంతి ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి, గోదాదేవి అంటే ఆండాలమ్మ వారితో సహిత స్వామివారికి ఈరోజు సాయంకాలము చాలా విశేషమైనటువంటి తిరువారాధన పూజ జరుగుతుంది. పూజ అనంతరము శ్రీ మహాలక్ష్మీదేవి ఇక్కడ ఆనందవల్లిగా వెలిసిన మహాలక్ష్మీదేవి గర్భగుడిలో శ్రీదేవి, భూదేవి, ఆండాల్ సమేతంగా శ్రీవారు ఈ గర్భగుడిలో వేంచేస్తారు. ఇక్కడ ఆ యొక్క దర్శనం ఆ సమయంలో మనం చేసుకునే దర్శనం అంటే అత్యంత పుణ్యదాయకం. మనకన్నీ కూడా శుభాలన్నీ జరుగుతాయి. మనోభీష్టము తప్పకుండా నెరవేరుతుంది. అందరూ వచ్చి ఈ అమ్మవారిని శ్రీ చింతల వెంకటరమణ స్వామి వారిని ఈరోజు సాయంకాలం వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకునేసి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకొనేసి ఈ ఇహమే కాకుండా పరలోకంలో కూడా ఈ సంతోషాన్ని కూడా ఆ పెరుమాళ్ళు ఇస్తాడు, కటాక్షిస్తాడు. ఈ సందర్భంలో మనము దర్శనం చేసుకుంటే కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని తాడిపత్రి పురనివాసాయ శ్రీ చింతల వెంకటరమణాయ మంగళం.